సంఘము స్నేహితులందరూ కూడా సకాలంలో ప్రార్థన స్థలంలోకి వచ్చి కూర్చోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, తగిలిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నరులారా తిరిగి రండి అని మీరు పిలువగా మీ ఉన్నతమైన పిలుపందుకుని లోకయాత్ర ముగించి మీ పాద సాన్నిధ్యమునకు చేరినటువంటి మా ప్రియులు మామూలు సుబ్రహ్మణ్యం గారిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ లోకములో తండ్రి, నీ బిడ్డకి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవిత ఆయుష్కాలాన్ని సంపూర్ణముగా నాయన నీ కృపలో సంతోషంగా అనుభవించి ఒక మంచి కుటుంబ వ్యవస్థను కలిగి దేవా, ఎదుగో తండ్రి, తన యొక్క దినములు సంపూర్ణమైనప్పుడు మీ సన్నిధికి చేర్చుకున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. విడనాడవంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సతీమన్ను, కుమార్తె నల్లుల్ని, అయ్యాదు తండ్రి, వారి బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని, రక్త సంబంధికులను, బంధువుల్ని, సంఘమును తండ్రి మీ నిత్య ఆదరణతో నింపి నడిపించమేడుకొనుచున్నాను. తండ్రి, కుటుంబ క్షేమం కొరకై, ఆదరణ కొరకై ఏర్పాటు చేయమైనటువంటి కుడికలో పరిశుద్ధాత్మదేవ మీరే ఆదరణకర్తగా నిలబడి మీరు మాట్లాడి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి మీరు మహిమ పొందుకోండి. చేరువచ్చిన బంధుమిత్రులందరిని బట్టి స్తుతిస్తున్నాను. ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని సకాలను నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థన పూర్వకముగా ఈ యొక్క ఆదరణ కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మరువలేని నీ ప్రేమను, విడువలేని నీ సన్నిధిని అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం పిల్లారా. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి, మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి, మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి, నిత్యము నిన్ను కొనియాడుచు ఆరాధించేదా నా యేసయ్యా, నిత్యము నిన్ను కొనియాడుచు ఆరాధించేదా నా యేసయ్యా, మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి, మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. కృంగిన వేళ నా జీవితం, నిరాశ చెందిన నా ప్రాణం,
కృంగిన వేళ నా జీవితం, నిరాశ చెందిన నా ప్రాణం, సిలువలో నీ ప్రాణ త్యాగం ఆదరించెను నా జీవితమును. సిలువలో నీ ప్రాణ త్యాగం ఆదరించెను నా జీవితమును. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. ఒంటరిగున్న నా జీవితం, విలువలు లేని నా బ్రతుకు, ఒంటరిగున్న నా జీవితం, విలువలు లేని నా బ్రతుకు. అందరూ నన్ను వెలివేసినా ఆదరించెను నీ వాక్యము. అందరూ నన్ను వెలివేసినా ఆదరించెను నీ వాక్యము. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. ఈ లోకములో నా జీవితం, శక్తికి మించిన ప్రయాసతో, ఈ లోకములో నా జీవితం, శక్తికి మించిన ప్రయాసతో, సమస్త భారం భరించి ఆదరించెను నీ త్యాగము. సమస్త భారం భరించి ఆదరించెను నీ త్యాగము. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. నిత్యము నిన్ను కొనియాడుచు ఆరాధించెదనా యేసయ్యా. నిత్యము నిన్ను కొనియాడుచు ఆరాధించెదనా యేసయ్యా. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి. మరువలేను నీ ప్రేమను, విడువలేను నీ సన్నిధి.
శక్తిని నిరపుటకైనా ఆశ్చర్యకార్యముల సగుటకైనా అద్భుత శక్తిని నిరపుటకైనా ఆశ్చర్యకార్యముల సగుటకైనా నా యేసు రక్తానికి సాధ్యమే 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 ఆ యేసు రక్తానికి సాధ్యమే 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 అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ 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 సాధ్యమే తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకనెత్తుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం. సంపాదన కోసమే పుట్టలేదు నీ
పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్ని రోజులు ఈ లోకంలో ఉన్నా ఒకనాడు దేవుని ఎదుగు చేరాలి. కాబట్టి అందరం దేవుని తెలుసుకుని పరలోక రాజ్య వారసురాలుగా, ఆయన ఎప్పుడు మనల్ని పిలిచినా కూడా, లేదంటే ఆయన రాకడ వచ్చినా కూడా మనం ఆయన రాకలు ఎత్తబడే గుంపులో ఉండాలన్నా మనం అందరం కూడా దేవుని ఎరిగి దేవుని రాకలు ఎత్తబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా సోగపు లోయలలో, కష్టాల గడగండలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల గడగండలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా.
అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త ఎంతకాలమో అర్థములేని నీ జీవితం ఇంకెంతకాలమో అర్థమైన నీ జీవితం ఎంతకాలమో అర్థములేని నీ జీవితం ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త నీ బలమంతా పాడు చేసే వేసలతో పాతాళానికి ఈడ్చుకుపోయే పాపముతో
పాడు చేసే వేసలతో పాతాళానికి ఈడ్చుకుపోయే పాపముతో తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడిచి తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడిచి బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఏడ్సంటూ మంచాన పడ్డావా బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఏడ్సంటూ మంచాన పడ్డావా ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త నీ జనమంతా పాడు చేసే కైనీలతో గౌరవ ఘనతలు కవినికి వీడ్చే సారాయితో నీ జనమంతా పాడు చేసే కైనీలతో గౌరవ ఘనతలు కవినికి వీడ్చే సారాయితో భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి మత్తు మత్తుగా ఉందని మైకములు పడ్డావా అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా ఓరన్ను వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త నీ శాపము విడిపించే యేసయ్యా కలువరి సిలువలో ప్రాణ త్యాగము చేసెను నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువలో ప్రాణ త్యాగము చేసెను ఘోర పాపినను క్షమించే నీ చేతులను చాచి ఘోర పాపినను క్షమించే చేతులు చాసి నీ కొరకు వేచి ఉండెను పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఎంతకాలమో అర్థము లేని నీ జీవితం ఎంతకాలమో
యేసయ్య వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, దేవుని యొక్క తోడు కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ రండి. ఎదురుగా లేకుండా కెమెరా చేసుకుందాం. దయచేసి కుటుంబ సభ్యులు అందరూ అలాగే ఉండండి. సభలో ఉన్న వారందరూ లేచి నిలబడండి. కుటుంబం యొక్క ఆదరణ కొరకే ప్రభు సందులందరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చేస్తున్నానయ్యా. ఇదిగో మా ప్రియులు సుబ్రహ్మణ్యం గారిని మీరు పిలుచుకున్నారు. తాను విడిచినటువంటి కుటుంబం ప్రభువా, మరి భార్యను అయ్యా, తన యొక్క కుమార్తెల్ని, అల్లుల్ని, మనవరాల్ని అయ్యా, తోడుపుట్టిన వారిని, రక్త సంబంధికులను, తల్లిదండ్రులని, బంధువుల్ని యేసయ్యా మీ నిత్య ఆదరణతో నింపి ధైర్యపరిచి బలపరచండి. మాట్లాడే దేవుడు నీవే నాయన, ఆదరించే దేవుడు నీవయ్యా. ఈ గాయం మేము ఎవ్వరం కూడా పోర్చలేంది మీరే తండ్రి. బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి ముందున్న కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా మీ నామ ఘనత కొరకే జరిగించమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. లేరని కుమిలిపోకు, యేసని తోడు ఉన్నాడు చూడు. తోడు లేరని కుమిలిపోకు, యేసని తోడు ఉన్నాడు చూడు. ఓహో సోదరా, యేసే నీ గురి. ఓహో సోదరి,
లేరని కుమిలిపోకు, యేసు నీ తోడు ఉన్నాడు చూడు. ఆధారం లేరని అల్లాడిపోకు, సుధన వేదనలో కుంగిపోకు. ఆధారం లేరని అల్లాడిపోకు, సుధన వేదనలో కుంగిపోకు. ఆదరించే వారే యేసు, అల్లాడిపోకు ఓ సోదరా. ఆదరించే వారే యేసు, అల్లాడిపోకు ఓ సోదరి. ఓహో సోదరా, యేసే నీ గురి. ఓహో సోదరి, యేసే నీ గురి. తోడు లేరని కుమిలిపోకు, యేసు నీ తోడు ఉన్నాడు చూడు. విడువడు యేసు ఎడబాయుడన్నాడు, అనుక్షణం నిన్ను కాపాడును. విడువడు యేసు ఎడబాయుడన్నాడు, అనుక్షణం నిన్ను కాపాడును. ఆయన మీదని భారము మోపు, ఆయన నిన్నాదుకుంటాడు. ఆయన మీదని భారము మోపు, ఆయన నిన్నాదుకుంటాడు. ఓహో సోదరా, యేసే నీ గురి. ఓహో సోదరి, యేసే నీ గురి. తోడు లేరని కుమిలిపోకు, యేసే నీ తోడు ఉన్నాడు చూడు. కలువరి సిలువల కార్చిన రక్తంతో కలిపినాడయ్య మనందరినీ. కలువరి సిలువల కార్చిన రక్తంతో కలిపినాడం మనందరినీ. గడవరకు మనము కలిసుందాము, యేసయ్య ప్రేమని ప్రకటిద్దాము. గడవరకు మనం కలిసుందాము, యేసయ్య ప్రేమని ప్రకటిద్దాము. ఓహో సోదరా, యేసే నీ గురి. ఓహో సోదరి, యేసే నీ గురి. తోడు లేరని కుమిలిపోకు, యేసే నీ తోడు ఉన్నాడు చూడు. దేవుని నామానికి వందనాలు. ముందుగా దేవాతి దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి, అందరికీ నా వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు. మా అమ్మ వాళ్ళు ఇల్లు ఏదేను, మా చిన్నమ్మ వాళ్ళు వీళ్ళు. చిన్నప్పటి నుంచి ఒకే లోగిల్లో పెరిగిన వాళ్ళం మేము. నాకు అన్న అవుతాడు. మా అన్న అయితే ఒక జోలికి వచ్చేవాడు కాదు. ఎవరితో ఎక్కడ గొడవలు పెట్టుకున్నా ఇది కూడా ఎక్కడ మేము వినలేదు. కానీ చాలా మంచోడు. ఎవరిని ఎదిరించినట్టు కూడా మేము వినలేదు. కానీ
చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఎందు నిమిత్తం అయ్యాడో అన్న చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని ఎరిగి కూడా అన్న దేవుని మాటలు వింటూ కూడా దేవుళ్ళకి రాలేక తన జీవితాన్ని కోల్పోయాడు. నాకంటే 1 సంవత్సరం పెద్దంటాడేమో. ఈ కుటుంబానికి తీరని లోటు అది. ఇంటికి పెద్ద కుమారుడు అన్న ఆత్మ దేవుని సన్నిధిలో చేరాలని అందరం మన హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నాము. ఇది నా చిన్న సాక్ష్యం. ప్రభునామలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేసుకున్నాను. మరి సుబ్రహ్మణ్యం గారు, మరి మేము ఈ గ్రామంలో ఉన్నప్పుడు మాకు చక్కటి ఫ్రెండు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కారు వాళ్ళమే. 1 సంవత్సరం నేను పెద్ద ఉండొచ్చు, కానీ నాకంటే కొంచెం చిన్నాడే అనుకుంటున్నాను. మరి మేమంతా కలిసి చిన్నప్పుడు మరి కూలి పనులకి వెళ్ళేవాళ్ళమే, కుప్పల్లోకి వెళ్ళేవాళ్ళమే, అలాగనే ఒడ్ల కొలతలు. మరి ఎంతో సన్నిహితంగా ఫ్రెండ్ లాగా మాతో ఉండేవాడు. చాలా మరి అన్నిటిలో కలిసిపోయేవాడు. ఏనాడు ఎవరి మీద కోపడ్డట్టు కానీ గొడవలు వేసుకున్నట్లు కానీ లేదు. మరి ఏదన్నా తొందరపడి అన్నా కూడా కోపకిచ్చుకునే మనిషి కాదు. ఎంతో సౌమ్యుడిగా ఉండేవాడు. మరి అలాంటి వాడు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి అనుకోకుండా ఆయనకి కొంచెం అనారోగ్యం వచ్చింది. మరి ఆ ఒంటి మీద చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చినప్పుడు మరి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. మరి చెప్పారు కొందరు, మరి దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆ రుగ్మతలు పోతాయని మరి పాస్టర్ గారు చెప్పినప్పుడు మరి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని నమ్ముకొని బాప్తీసం కూడా తీసుకున్నాడని అనుకుంటున్నాను నేను. బాప్తీసం తీసుకొని మరి దేవుని సన్నిధి కూడా కొన్ని సంవత్సరాలు చాలా మరి భయభక్తులతో నడిచాడు. మరి అనుకోకుండా మరి ఈ మధ్య కాలంలో మరి దేవుని సన్నిధికి దూరమయ్యాడు. మరి ఎందువల్లో మరి తెలియదు. మరి అనుకోకుండా కొన్ని బలహీనతలకు లోను అవటం, మరి దేవుని సన్నిధికి దేవునికి దూరం అవటం. మరి ఎంతోమంది చెప్పారు, మరి సంఘస్థులు సంఘ కాపురులు మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి దేవుని నమ్ముకొని చెప్పారు, కానీ ఎందువల్ల రాలేకపోయాడు. మరి అనుకోకుండా అకాల మరణం చెందటం ఎంతో మరి ఎంతో బాధాకరము. మరి అలాంటి మరి వ్యక్తిని ఈ దినము మరి జ్ఞాపకార్థం చేసుకోవటం ఎంతో మరి గొప్పతనం కనుక మరి సుబ్రహ్మణ్యం గారు లేని లోటు మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చాలని బలపరచాలని మరి విడారణబడినటువంటి మరి బిడ్డలకు భార్యకు మరి దేవుడే తల్లిగా తండ్రిగా భర్తగా మరి కుటుంబ పెద్దగా ఉండి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదరించి ఓదార్చాలని ప్రభువుట మనం చేసుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవాది దేవునికి స్తోత్రాలు. అలాగే వేదికను అలంకరించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆదరణ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అక్క కలిసి కొద్ది సంవత్సరాల నుంచి ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇంకా పైన మాకు చాలా దగ్గర సంబంధము. పేరుకి ఫ్రెండ్సే కానీ ఒక అక్క చెల్లెలు లాగే మేము ఉండేవాళ్ళమి. అక్కన అక్క అంట, మామని మామ అంట, అంత దగ్గరగా ఉండేవాళ్ళమి. కానీ ఇలా జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. ఒక్క మాట చెప్పాలంటే ఆ మామది ఒక చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవచ్చు. అప్పుడే అక్క మీద కోప్పడేది, మళ్ళీ ఫోన్ చేయటంగానే వచ్చేది. నేను చాలా ఎగతాలు పట్టించేది కూడా. ఇక్కడెక్కడే తిరుగుతుంటావు, అక్క ఫోన్ చేయటంగానే మేము ఎక్కడున్నా వచ్చేసేది. 5 అయిందంటే ఆఫీస్కి వచ్చేసేది. మాకు ఎంత పనైనా ఉన్నాయి 5 ఆయన రావటంగానే అక్క వచ్చేయాల, లేకపోతే అలికి కూడా వచ్చేసేది అనమాట. అసలు నాతో నేను ఆ మామ చాలా బాండింగ్ ఎక్కువ. ఏంటంటే ఒక అక్క బావలాగే మేము చూసుకునేది. ఆయన కూడా నాతో అంత ప్రేమగానే ఉండేది. కానీ సడన్గా ఇట్లా జరగటం చాలా బాధాకరము. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకే మనకి సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలన్నీ. కానీ మనం ఎప్పటికైనా
దేవుని రాజ్యం చేరాలి. ఈ లోకంలో మనము యాత్రికులు మాత్రమే. కానీ ఈ సందర్భంగా అక్కకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఒకటే చెప్తున్నాను, మనం ఎప్పటికైనా దేవుడి రాజ్యానికి పోవాలి. కానీ ఆయన ముందెళ్ళాడు, వెనక మనము పోవాల్సి ఉంటుంది. కనుక మనం నిరీక్షణ కలిగి ఒకరోజు ఆయన్ని చూస్తామని నిరీక్షణ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. మాకు సహకరించండి మంచి మాటలు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే తమ్ముడి గురించి నాకు కూడా కాస్త పుస్తో తెలుసు. ఎందుకంటే ఈ ఊరు అల్లుడిని. రెండు మాటలు చెప్పి నేను ఈ సమయాన్ని కొనసాగిస్తాను. ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు, చాలా మితమైన వ్యక్తి. ఎక్కువ పిల్లలు కూడా నాకు తెలుసు కాబట్టి చాలా కాలం నుంచి ఎక్కువ మాట్లాడడం, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే వ్యక్తి. అలవాట్లు అనేవి సాధారణంగా మామూలు మనుషులకు ఉన్నాయి. ఎక్కడో ఏదో ఒక వ్యసనాలు మనిషిని పీడిస్తుంటాయి. వాటిలో జయించాలంటే దేవునికి దగ్గరగా దేవుని ఎరిగిన బిడ్డలు కొనసాగాలని మనవి చేసుకుంటూ దైవజనులకి పెద్దలకి సమయాన్ని ఇచ్చిన కుటుంబీకులకి వందనాలు చెల్లించుకుంటూ ఒక చిన్న పాట పాడి నేను ఈ సమయాన్ని ముగించుకుంటాను. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా మోక్షము లేదురా, యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరిని ఎవరు ఈ లోకములో. మనుషుల నమ్మిన వ్యర్థమేరా, రాజుల నమ్మిన వ్యర్థమేరా. మనుషుల నమ్మిన వ్యర్థమేరా, రాజుల నమ్మిన వ్యర్థమేరా. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. తల్లొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్ గారు వాక్య పరిచయం నిమిత్తమై ప్రార్థన నడిపిస్తారు. కొద్దిగా కుటుంబ సభ్యులు ఒకరు వచ్చి ఇట్లా ఇక్కడ నాకు అల్లరి ఎక్కువగా ఉంది, ఒకరు వచ్చి చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో చేరి నీ నామాన్ని స్తుతించుటకు నా ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి మీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు నాయన నీ పాటల ద్వారా నిన్ను మహింపరిచాం నాయన. వాక్య ధ్యానంలోనికి దాసుడు వెళ్ళబోచుండగా నాయన నీ దాసుని సిలువ చాటున మరుగు చేయండి, తన నోటిని ఊరుగా వాడుకోమని వేడుకొంచామనైనా. ఏ అయితే ఆత్మీయ వాక్కులు నా ప్రభా, ఆదరణకరమైన మాటలు నా తండ్రి ఈ కుటుంబానికి అవసరమై ఉంచును నా ప్రభా, బిడ్డలతో మీరు మాట్లాడండి, ఆదరించండి, దీవించండి, బలపరచమని వేడుకొంచామనైనా. ఇదిగో నా ప్రభా, అయ్య సుబ్రహ్మణ్యం అన్నగారిని నా ప్రభా మీ సన్నిధానానికి పిలుచుకున్నారు నాయన. అయ్య విడనాడబడినటువంటి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా భార్యని, కుమార్తెని, అల్లుడిని, మనవరాలని నా ప్రభా, అయ్యా తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, రక్త సంబంధికుల్ని నా ప్రభా, బంధుమిత్రులనైనా ఇదిగో నా ప్రభా అయ్యా నీ సత్యమును తెలియపరచడానికి వచ్చినటువంటి సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచామనైనా. అయ్యా బిడ్డలు మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి నా ప్రభా. నీ ఆత్మీయ యాత్రలో నా తండ్రి నాయన అయ్యా మాకంటే ముందుగా నీ దాసుడు వెళ్ళి ఉన్నాడు నా ప్రభా. మేమును కూడా నాయన ఒకానొక దినమున నా ప్రభా నీ దాసునితో కలిసి నాయన అయ్యా మిమ్మల్ని నా ప్రభా వేల దూతల మధ్యలో నా ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నైనా. అయ్యా మేమందరమును కూడా ఒకానొక దినమున మీ దాసుని కలుసుకుంటామని నిరీక్షణ కలిగిన నా ప్రభా ఈ లోకములో మేము అందరము జీవించినట్లు సహాయం దయచేయమని మరి ఒక్కసారి నా ప్రభ బిడనాటువంటి భార్యని బిడ్డల్ని నా ప్రభ నీ పాద సాన్నిధ్యంలోకి తీసుకుని వస్తున్నాను. అవి మేమైతే కొన్ని మాటలు చెప్పి ఓదార్చి వెళ్ళగలము, కానీ నా ప్రభ ఓదార్చే దేవుడు నీవు తండ్రి, ఆదరించే దేవుడు నీవు కనుక నా ప్రభ బిడ్డల కుటుంబంలో హృదయంలో మీరుండండి, మీరు ఓదార్చండి నా ప్రభ, ధైర్యపరచండి ఆయన, మీరు ముందుండి బిడ్డల్ని మీరు వెనుక నడిపించమని. అయ్యా ఇదిగో నా ప్రభ కూడి చేరుకుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా ప్రభ వాక్యాన్ని విత్తబోచునకనైనా
ఆ వాక్యము నా తండ్రి నాయన కుటుంబానికి బిడ్డలకు మాకందరికీ దీవెరంగా మీరు మార్చమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సుబ్రహ్మణ్యం గారి గురించి మంచి విషయాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చాలా శ్రేష్టమైనటువంటి మాటల్ని ఎంతో సౌమ్యంగా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఎవరిని కూడా తుస్కారంగా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా ప్రేమగా అమ్మ అని, మేడం అని సంబోధిస్తూ మరి చిరునవ్వుతో అందరినీ పలకరించేటువంటి వ్యక్తి. ఆయనకి కోపం వస్తుంది కానీ అది తన కుటుంబ సభ్యుల ముందు మాత్రమే ప్రదర్శించేవాడు. మరి అక్కతో కొన్ని సందర్భాల్లో తాను కోప్పడుతున్నా కానీ ఎనలేని ప్రేమను కనపరిచేవాడు. తనని చూడకుండా లేక మాట్లాడకుండా ఉండేవాడు కాదు. ఏదో ఒక రూపంలో పలకరిస్తూ మరి ఎంతో అన్యోన్యంగా ఒక మంచి తండ్రిగా, మంచి భర్తగా, కుమారుడిగా, అలాగే గ్రామంలో కూడా ఎవరితో కూడా విభేదాలు లేకుండా మరి మంచి జీవితాన్ని దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో మరి తన దాసుడు చక్కగా జీవించారు. పిల్లల యేసు ప్రభుని సొంత రక్షగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకొని కొన్ని దినాలు దేవుని సన్నిధికి వెళ్తూ కొద్దిపాటి వ్యసనంతో దేవుని సన్నిధికి కాస్త దూరమయ్యాడు. కానీ దైవజనులుగా మమ్మల్ని చూచినప్పుడు మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ వందనాలు చెప్తూ చాలా గౌరవం ఇచ్చేవాడు, చాలా మర్యాద ఇచ్చేవాడు. చాలా మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని మరి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే పిల్లరా, ప్రతివానికి కాలగతులు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుని ఉంటాడు. అందరికీ దేవుడు ఒక నియమించి ఉంటాడు. ఆ నియమం ప్రకారమే అందరి లోకయాత్ర ముగించి వెళ్ళవలసిన వారమే. ఒక సర్వేలో చెప్పిన మాటలు ఏంటంటే, మరణాలు 300 రకాల కంటే ఎక్కువ ఉన్నాయని ఒక సర్వేలో చెప్పారు. ఏదో ఒక రూపంలో మరణం అనేది ఆ గడి వచ్చినప్పుడు అది మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా దాన్ని తప్పించుకోవటం ఎవరి వలన కాదు. అదే రీతిగా దేవుడు మరి తన దాసునికి అంతవరకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మరి దేవుడు పిలుచుకున్నాడు, దేవుని సన్నిధికి తాను చేరారు. పిల్లరా, మరి తాను లేనటువంటి లోటు ఎవరు తీర్చలేంది. గాయం రేపువాడిని నేనే, గాయం కట్టువాడిని నేనని ప్రభు సెలవిచ్చాడు. మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని బాధల్లో ఓదార్పునిచ్చేది, ఆదరణిచ్చేది దేవుని వాక్యం. కాబట్టి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయిండినట్లు నీకును తోడయిందును. పిల్లరా, మోషే మృతి చెందాడు. యెహోషువ చాలా దిగులుతో కృంగిపోతూ ఉన్నాడు. నాయకుడు, నడిపించేవాడు, మంచి చెడుని తెలియజేసేటువంటి వాడు, దేవుని దగ్గర నుంచి సందేశాలు, దైవ ప్రత్యక్షత తెలుసుకొని మనం ఎలా నడవాలో నడవకూడదో మనకు చెప్పేటువంటి ఆ కీలకమైన పాత్ర వహించే వ్యక్తి ఈరోజు చనిపోయాడు. మనం ఏం చేయాలి? ఎలా ఈ సైన్యాన్ని నడిపించాలి? ఎలా ఈ కుటుంబాన్ని నేను లీడ్ చేయాలనే ఆవేదనతో కృంగిపోతూ ఉన్న సమయాల్లో దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లే నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. ఈ కుటుంబానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే ఈ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాడో, అదే రీతిగా ఈ కుటుంబానికి దేవుడు తాను లేనటువంటి ఆ యొక్క కొదువును, ఆ కొరతను దేవుడే తీరుస్తాడు. అంతరంగిక పురుషుడిగా, యజమానుడిగా, భర్తగా,
ఒక కుమారునిగా, నేను మీకు తోడై ఉంటానని దేవుడు పిల్లరా చాలా చక్కగా యెహోషువను ధైర్యపరిచాడు. ఈరోజు అక్కతో చెప్తున్న మాట, తల్లిదండ్రులతో తోడబుట్టిన వారితో దేవుడు చెప్తున్న మాట, సుబ్రహ్మణ్యం గారు లేరని మనం బాధపడుతూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, తాను ఉన్నప్పుడు నేను ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నానో అదే రీతిగా నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, చనిపోయిన వారి గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, 13వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశమండలముకు కొనిపోబడదు, మేఘము మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి. 17వ వచనంలో లాస్ట్ మాట రాయబడిన మాటను చూస్తే, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన వ్యక్తులు ఎవరితో ఉంటారయ్యా అంటే పిల్లరా, ప్రభువుతో కూడా ఉంటారు. సుబ్రహ్మణ్యం గారు ఎవరితో ఉన్నారయ్యా అంటే ప్రభువుతో ఉన్నారు, దేవునితో ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనము దుఃఖపడకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సరే దేవునితో ఉన్నాడు, విడనాడబడిన కుటుంబ పరిస్థితి ఏంటి, కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, ఎవరు నాయకుడిగా ఉంటారు, ఎవరు యజమానిగా ఉంటాడు, ఎవరు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చనిపోయిన వారైతే దేవునితో ఉంటున్నారు, బ్రతికి ఉన్న వారి పరిస్థితి ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. పిల్లారా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన్న వలనని మీకు వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, చనిపోయిన వారు దేవునితో ఉంటున్నారు, బ్రతికి ఉన్న వారితో దేవుడు ఉంటున్నాడు. ఆమెన్. గమనించండి పిల్లారా, మరి కుటుంబానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీతో నేనుంటున్నాను, సదాకాలము మీతో నేనుంటున్నాను. మరి చనిపోయిన ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన దేవునితో ఉన్నాడు. పిల్లారా, మన యొక్క సొత్తు, మన స్వాస్థ్యము దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో పిల్లారా, ఒకానొక దినాన మరి సుబ్రహ్మణ్యం గారిని చూస్తామనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలని ఎంతగానో బలపరుస్తుంది. పిల్లరా, మరి ఎంతో దైవికంగా ఈ కుటుంబం దేవునిలో ఎదుగుతూ అక్క సంఘంలో ఒక మంచి పరిచారకురాలుగా మరి తన కుటుంబాన్ని ఎంతో చక్కగా జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కబెట్టుకున్న రీతిగా చాలా చక్కగా జ్ఞానయుక్తంగా సంసార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ దైవకృపలో కుటుంబం ఎదుగుతూ ఉంది. పిల్లారా, 2 కుమార్తెలు, వారికి వివాహాలు అయిపోయినాయి. అలాగే వారి యొక్క కుటుంబాలు కూడా దేవుని దయ వల్ల లక్షణంగా ఉన్నాయి. బాధ్యతలన్నీ కూడా మరి సుబ్రహ్మణ్యం గారు చక్కగా నిర్వర్తించారు. కుటుంబం పిల్లారా, మరి తను లేనటువంటి లోటు ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం కూడా వచ్చి మాట్లాడతాము, 4 మాటలు చెప్తాము. ఆదరణ అనేది మన మాటలు కాదు, కానీ దేవుని మాటలే వారిని ఆదరిస్తాయి. దేవుడే వారిని ధైర్యపరుస్తాడు, దేవుడే వారిని బలపరుస్తాడు. ఆ నిత్య ఆదరణ దేవుని ద్వారా ఈ కుటుంబానికి ఇవ్వాలనే మనమందరం కూడా ఇక్కడికి చేరి ఉన్నాం. పిల్లరా, బాధ నివారణ కలగటానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, నూతన వస్త్రాలు, అలాగే రుచికరమైన భోజనము, అలాగే బంధువుల యొక్క పలకరింపు, ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. సజ్జగా ఎవరు పలుకోకపోయినా కానీ, మాట్లాడుకోకపోయినా, శత్రుత్వం ఉన్నా కానీ, చనిపోయినప్పుడు వారి గడప మనం తొక్కుతాం. పిల్లరా, అలా వెళ్ళి వాళ్ళని మనం పలకరించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక ధైర్యం, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, దేవుని మీద భారమైంది,
మేమందరం ఉన్నాం కదా అని ఒక మాట చెప్తాను చూసారా, అది ఒక ధైర్యం పిల్లరా. అలాగే వారిని నిద్రలో తీసుకెళ్ళటం కానీ, నూతన వస్త్రాలు వారికి ధరింప చేయటం కానీ, ఆ దుఃఖ నివారణ కలుగ చేసే విధానం, రుచికరమైన భోజనాలతో కూడా పిల్లారా దుఃఖ నివారణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రీతిగా కుటుంబాన్ని మనము ఆదరిస్తూ ఉన్నాం, కుటుంబాన్ని మనం ధైర్యపరుస్తున్నాం, కుటుంబాన్ని మనం బలపరుస్తున్నాం. మనం అందరం ఇక్కడ ఎందుకు చేరున్నామయ్యా అంటే ఈ కుటుంబంకు ఆదరణ కొరకు మనం ఇక్కడ చేరున్నాం. మనం ప్రార్థన చేసేది సుబ్రహ్మణ్యం గారి కొరకు కాదు. ఆయనకి ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఏది కూడా పాలు లేదు. ఆయన యొక్క మరి ఘటాన్ని ఆయన పూర్తి చేసుకొని లోకాన్ని ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి మనం అందరం ఇక్కడ ఎందుకు చేరున్నాం? కుటుంబ సభ్యులందరూ బాధ్యతగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే గాయం రేగినటువంటి కుటుంబాన్ని, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి, భయపడబాకు, మీకు మేమందరము తోడుగా ఉన్నాము, మీకు మేమందరం అండగా ఉన్నామని చెప్పడానికి నిదర్శనము మనమందరం ఇక్కడ చేరున్నాం పిల్లారా. ఈ కుటుంబాన్ని దేవుడే తన నిత్య ఆదరణతో, ఆదరణకరమైనటువంటి మాటలతో నిరంతరము ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది యెహోషువతో, ఇదిగో నేను మోషేకి తోడైనట్లుగానే నీకు తోడుగా ఉంటాను. ఈ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు. చనిపోయిన వారు దేవునితో ఉంటున్నారు, బ్రతికున్న వారితో దేవుడు ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి దైవ కృపలో ముందుకు నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులు, ఇంటి పేట వాళ్ళు ముందుకు రండి. ఇక్కడ మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుతుంది. మామూలు ఇంటి పేట వాళ్ళు ముందుకు రండి పిల్లారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మీ ధైర్యముతో నింపు నాయన. అయ్యా ఇదో తండ్రి, మీద ఆస్తుడు లేనటువంటి లోటు ఎవరు తీర్చనిది, మీరే తీర్చగలిగిన వారు. మీరే ప్రభు బిడ్డల్ని ధైర్యపరచండి, బలపరచండి. నేను మోషేకి తోడై ఉన్నట్లు మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు నీవే. బిడ్డలను ఆదరించండి తండ్రి. ఆ ఎడబాటునైనా ఎవరు తీర్చలేనిది యెహోవా, నీ స్వాస్థ్యమును విడిచిపెట్టువాడు కావు. ఇదిగో నీ ప్రజలకు ఎడబాయువాడు కావు. బిడ్డల్ని తండ్రి శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తూ నిరంతరము తండ్రి కనురెప్ప పాప వలె మీరు కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు వినందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్. అందరూ కూడా కుటుంబాన్ని ఆదరించుట, దేవుడు ఈ కుటుంబాన్ని ధైర్యపరిచి బలపరిచి నిత్య కృపకు పాత్రులుగా చేయలాగిన ప్రభు సన్నిధిలో అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆత్మదేవానికి స్తోత్రము నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి
బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ భాగ్యము చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరికొట్టగా, నా జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరికొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతని వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతని వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా తండ్రి అందరికీ వందనాలు. ఈరోజు మా బ్రదర్ కార్యక్రమాన్ని సిద్ధపరిచాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి భోజనాలు కౌంటర్లు పెట్టున్నారు. అక్కడ స్త్రీలకు పురుషులకు వేరువేరుగా కౌంటర్లు పెట్టున్నాయి. దయచేసి అందరూ కూడా భోజనం చేసి కుటుంబాన్ని ఆదరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను.